చంపిన మనిషికే ఆబ్దికం చేసే అవకాశం ఎలా ఇవ్వమంటావు? ఓయన్నా, బిడ్డని రాక్షసుణ్ణి చేసి మాట్లాడుతున్నావు. ప్రతి ఏడు నీకు నచ్చినట్టుగానే చేస్తుండావు. ఈ ఏడు నీ బిడ్డలు చేస్తానంటుండారు. వాడు కూడా నీ బిడ్డే కదన్నా. వాణ్ణి కూడా చేయనివన్నా ఏమవుతాది? వాడు నా భార్య ఫోటో పట్టుకుంటేనే తట్టుకోలేకపోయానమ్మా. అలాంటిది చనిపోయిన నా భార్య ఫోటో ముందు కూర్చుని ఆబ్దికం జరిపిస్తుంటే నేను చూడలేను. చూడాలండి. చనిపోయిన భార్య మీద మీకెంత ప్రేమ ఉందో చనిపోయిన తల్లి మీద ఆయనకు కూడా అంతే ప్రేమ ఉంది. ఆ ప్రేమ మీకు అర్థం కావట్లేదు. తల్లిని చంపాడు అంటున్నారు. ఏ బిడ్డండి తల్లిని చంపుకుంటాడు? అప్పుడేం జరిగిందో నాకు తెలియదు, కానీ తన మనసులో తల్లంటే ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. దయచేసి ఈ సంవత్సరం తల్లి ఆబ్దికం జరిపించే అవకాశాన్ని ఆయనకివ్వండి. ఎన్నిసార్లు తనని దూరంగా పెడతారు? ఎన్నిసార్లు తనని తల్లికి దూరం చేస్తారు? బ్రతికున్నప్పుడు ఎంత దగ్గరగా ఉన్నాడో నాకు తెలియదు, కానీ చనిపోయిన తర్వాత ప్రతిరోజు ప్రతి క్షణము తనని దూరం పెడుతూనే ఉన్నారు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తన తల్లికి ఆయన ఆబ్దికం జరిపించాడన్న సంతోషం ఇవ్వండి. తన మీద కోపంతో మీరు చేయలేకపోవచ్చు. మిమ్మల్ని నమ్మి మీ ఇంటికొచ్చిన కోడలిగా అడుగుతున్నాను, ప్లీజ్. నాన్న, వాడి విషయంలో అమ్మ విషయంలో మేమెప్పుడూ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే మేం మాట్లాడినా మీకు నచ్చదని మాకు తెలుసు. ఈరోజు వాడి భార్య అడుగుతుంది, కాళ్ళు పట్టుకొని మరీ బతిమలాడుతుంది. వాడి కోసం కాకపోయినా ఆ అమ్మాయి కోసమైనా ఒప్పుకోండి నాన్న. ఓయన్నా, అమ్మా అమ్మా అంటూ చచ్చిపోతుండాడన్న వాడు అమ్మ కోసం చచ్చేవాణ్ణి చంపాడు అంటుండావు నువ్వు. సరే, నీ మనసుకేమనిపించినాదో ఎందుకట్ట అగుపించినాదో తర్వాత విషయము, కానీ వాడి భార్య అడుగుతా ఉండాది, ఈ ఇంటి కోడలు అడుగుతా ఉండదన్నా. ఈ ఒక్క తూరికి ఒప్పుకోన్నా. చనిపోయిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఆబ్దికం పెడితేనే ఆత్మ శాంతిస్తుందంటారు. తల్లిని అంతగా ప్రేమించే కొడుకుని పక్కన పెట్టి మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా ఆ ఆత్మ శాంతించదండి. ఈ ఒక్కసారికి తనకు అవకాశాన్ని ఇవ్వండి. తన తల్లి ఆబ్దికాన్ని తన చేతుల మీదుగా చేసుకునే ఆ అదృష్టాన్ని ఇవ్వండి. సరే, వాడి కోసం కాదమ్మా, నీకోసం ఒప్పుకుంటున్నాను. నీ మీద నమ్మకంతో వాడి ఆబ్దికం చేయడానికి మనసు చంపుకుని మరీ అనుమతిస్తున్నాను. కానీ ఒక్క మాట,
నా భార్య విషయంలో వాడు ఏ ఒక్క చిన్న తప్పు చేసినా జీవితంలో వాడి మొహం చూడను. ఆ రోజు మాత్రం నువ్వు కాదు, ఇక్కడున్న ఎవ్వరు మాట్లాడినా నేను ఒప్పుకోను. తల్లి ఆబ్దికాన్ని ఏ బిడ్డ కావాలని చెడగొట్టాలనుకోడండి. మీ మనసుకు ఎందుకు అలా అనిపిస్తుందో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది. ఎక్కడా ఏ లోటు రాకుండా, ఏ పొరపాటు జరగకుండా తన తల్లికి ఆబ్దికాన్ని జరిపిస్తాడు. అందుకు నాది బాధ్యత. నా మాటను మన్నించి మీరిందుకు ఒప్పుకున్నందుకు సంతోషం. ఎవ్వరి వల్ల కానిది నీ వల్ల జరిగినది. చాలా సంతోషం అమ్మా. అసలు నేను నీకోసం ఏం చెయ్యాలన్నా నాయన యాపొద్దున నుండనిచ్చేవాడు కాదు. నువ్వు నాకు దూరం అయినాక నీ ప్రతి ఆబ్దికంలో నన్ను కూర్చొనివ్వకుండానే చేసినాడు. నీ విషయంలో నన్ను ఎప్పుడు పక్కన పెడతానే వచ్చాడు. అట్లాంటిది పొద్దు నీ ఆబ్దికం నా చేతుల మీదుగా చేస్తా ఉండమ్మా. నాయన ఒప్పుకునేవాడు కాదు, విజయశాంతి ఒప్పించినది. అందుకే ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మొదటిసారి మా అమ్మకి జరిపించాల్సిన కార్యక్రమాన్ని నేనే చేస్తానమ్మా. అసలు ఆ బాధ్యతలు నీకెలా అప్పగిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. తల్లిని చంపిన వాడితోనే తల్లికి ఆబ్దికం పెట్టించడం ఏంటో విచిత్రంగా ఉంది నాకు. ఏమ్మా దుర్గా, ఏమట్ట అరుస్తుండావో? లేకపోతే ఏంటి పిన్ని గారు, నా చెల్లెలేదో తెలిసి తెలియక చెప్పిందనుకోండి, అత్తయ్య గారు ఆబ్దికం చేయడానికి అతన్నెలా కూర్చోపెడతారు? వాళ్ళమ్మకి వాడు పెట్టుకుంటుండాడో, అందులో తప్పే ఉండాది. మధ్యలో నీకొచ్చిన బాధేంది? భార్య ప్రాణాలు తీశాడని మావి గారు ఇప్పటి వరకు అత్తయ్య గారి విషయంలో చిరంజీవిని కనీసం ఆ ఫోటోను కూడా తాకనివ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఇతనితో ఆబ్దికం జరిపిస్తారా?